కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు రాజుగా చూశారని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహరావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు యూరియా విత్తనాల పంపిణీలో తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ పరిపాలనలో కాళేశ్వరం ద్వారా సాగునీరు కూడా అందించడం లేదని మండిపడ్డారు. మేడారం జాతర నేపథ్యంలో ఏటూరు నాగారం మండలంలోని దొడ్ల బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్కను డిమాండ్ చేశారు. వచ్చేది మేడారం జాతర, దానికి ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఒరిస్సా రాష్ట్రం నుంచి ఉన్న గిరిజనులు గిరిజనేతరులు ఎవరైతే ఈ రోడ్డు గుండగా మేడారం వెళ్తారో వాళ్లకు త్రూ కొండాయి చాలామంది డైవర్ట్ చేస్తారు. సో ఎట్టి పరిస్థితులల్లో ఈ బ్రిడ్జ్ని మీరు ఇమీడియట్గా కంప్లీట్ చేస్తేనే అక్కడ నిరంతరాయంగా ట్రాఫిక్ వెళ్ళడంకు ఈజీ ఉంటుంది అని చెప్పి మళ్ళొకసారి ప్రభుత్వము కళ్ళు విప్పి దాని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతునే రాజుగా చూసిండ్రు. రైతులకు ఏ కష్టం రాకుండా, రైతుకి ఏ కన్నీళ్లు పెట్టకుండా కేసీఆర్ గారు చేసిన పరిపాలన రైతులు చాలా సంతోషంగా ఉండే. ఈనాడు యూరియా కోసం కొట్లాడు, విత్తనాల కోసం కొట్లాడు ఇవన్నిటిని చూస్తుంటే కేసీఆర్ గారిని ఏ విధంగానైతే ప్రజలు ఈరోజు కోరుకుంటారో అవన్నీ గుర్తు తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వము అర్థం చేసుకోవాలి. ప్రజల అవసరాలు ముఖ్యము, రైతులకు అవసరము. ఏ విధంగానైతే కేసీఆర్ గారు ఏ విధంగానైతే రైతుల గురించి ఆలోచించి ప్రతి స్టెప్ వేసిండో ఈ ప్రభుత్వం కూడా అలాగే చెయ్యాలి. ఓన్లీ కావాలంటే కమిషన్ లేసుడు, వాటిని కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి. ఎందుకు? మనకి ఇక్కడ నీళ్ళు ఇచ్చినందుక. ఈరోజు కాళేశ్వరం ఈ కరువు కాలంలో కాళేశ్వరంని పర్ఫెక్ట్గా వాడుకుంటే అదొక ధార మన తెలంగాణ ప్రాంతానికి అనేది రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తించాలని చెప్పి కోరుతున్నాం. జై తెలంగాణ. మొన్న జరిగిన మే నెలలో పడ్డ వడగండ్ల వానకి దాదాపు 7-8 వేల ఎకరాలల్లో వరి పంట ఘోరంగా దెబ్బతింది. మీ అందరికీ తెలిసిన విషయమే. అక్కడికి మేము క్షేత్రస్థాయికి వెళ్ళడం జరిగింది, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది, రైతులను తీసుకెళ్లి కలెక్టర్ గారితో మాట్లాడించడం జరిగింది. అలాగే ఒక రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. మీ అందరికీ తెలుసు, యాలం నరసింహారావు అనే ఒక రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఆయన మొత్తం పంట నష్టమైందని. దానికి ప్రభుత్వము మేము చేసిన పోరాటానికి, మేము చేసిన ఒత్తిడికి 10,000 రూపాయలు పర్ ఎకరం ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నారు. కానీ ఇప్పటి వరకు ₹1 కూడా వాళ్ళ అకౌంట్లో జమ కాలేదు. రైతు కష్టాలలో ఉన్నాడు, వర్షాలు లేవు, ఇబ్బందులు, యూరియా వస్తలేదు టైంకి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా 10,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎల్షెడ్పల్లి గ్రామం, ఎల్షెడ్పల్లిలో మీకు తెలియని కొండాయితో పాటు ఎల్షెడ్పల్లి మన ములుగు జిల్లాలో ఏటూనారం మండలంలో ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటుందో అది కూడా ఈ ప్రపంచం నుంచి కట్ అయిపోయి ఉంటుంది. సో అందుకనే దాన్ని ఇమీడియట్గా ఆ సమస్య, దానికి కూడా కనెక్టివిటీ, ఆ బ్రిడ్జ్ ఇమీడియట్గా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని, సీతక్క గారిని కోరుతున్నాం. ఇంతమంది ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, అలాగే ప్రింట్ మీడియా మిత్రులు ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు ఫస్ట్ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మొన్న గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు రాజకీయంగా ఎదుర్కోవాల్సిన సమస్యలని తిట్లు, శాపనార్థాలు పెట్టడం చాలా బాధాకరం. రాజకీయాల్లో మనము ప్రత్యర్థిని ఓడించాలి, లేకపోతే ప్రత్యర్థిని రాజకీయంగా దెబ్బతీయాలి. అంతేగాని సమ్మక్క వారసురాల్ని మీరు నాశనం అయిపోతారు అని చెప్పి మా నాయకుడు కేటీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. మీ అందరికీ తెలుసు, కేటీఆర్ గారు ఒక యూత్ ఐకాన్. ఈ రాష్ట్రంలో, దేశంలో, అలాగే ప్రపంచంలో ఎంతోమందికి యువకులకు ఆదర్శంగా నిలిచిన నాయకుడు. ప్రైవేట్ రంగంలో తాను ఎంతో కృషి చేసి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా తను పనిచేసి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాడు. ఎంతోమంది అతన్ని దేవునిగా మొక్కే వ్యక్తిని ఈ విధంగా
ఘోరంగా నాశనం అయిపోతామని మాట్లాడడం తీవ్రంగా బాధ కలిగించింది. మంత్రి గారు, మీకు మేము మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మనం రాజకీయంగా ఎదుర్కొందాం, ఏదన్నా ఉంటే రాజకీయంగా ఫైట్ చేద్దాం, అంతేగాని పర్సనల్ ఇష్యూస్లకు మీరు పోవద్దని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మన ములుగు జిల్లాలో చాలా తీవ్రమైన సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమైన సమస్య మీరు చూస్తున్నారు, యూరియా కొరత. మే నెలలో రావాల్సిన ఏదైతే బఫర్ స్టాక్ ఆఫ్ యూరియా కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము దీన్ని టోటల్గా మర్చిపోయి మే నెలలో రావాల్సిన స్టాక్ను తీసుకురాక రైతులకు ఒక స్కేర్సిటీ క్రియేట్ చేసి వాళ్ళు పాపం గిరిజనులు, ఎస్సీ రైతులు, బీసీ రైతులు వీళ్ళందరూ మొన్నటికి మొన్న కొత్తగూడెం మండలంలో మనం చూసినాము. వాళ్ళ ఆధార్ కార్డ్స్, వాళ్ళ చెప్పులు ఇవన్నీ క్యూ లైన్లో వేసి డేస్ తరబడి, రోజుల తరబడి వాళ్ళు లైన్లో నిలబడి ఏ విధంగానైతే బాధపడుతున్నారో అది చాలా బాధ కలిగించింది. అన్నదాతని ఈ విధంగా మీరు బాధ పెట్టుడు మంచిది కాదని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. మీరు గిన సరిగ్గా ప్లాన్ చేసుకొని ఉంటే రైతులకి బాధ ఉండకపోవు. రైతులు ఈ విధంగా టెన్షన్ పడి లైన్లో నిలబడి వస్తుందో రాదో, ఆల్రెడీ ఎన్నో కష్టాలలో ఉన్న రైతాంగం ఈ విధంగా రియాక్ట్ కాకపో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది మీరు ఎట్టి పరిస్థితులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాగే వాతావరణం పడాల్సిన టైంలో వర్షాలు పడక ఇది ఎందుకు జరుగుతుందో కానీ మేల మనకు వర్షాలు పడి ఇప్పుడు దాదాపు 45 రోజుల నుంచి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. రైతులు ఏదైతే వాళ్ళు పంటలు పండించుకుంటారా లేదా అనే చాలా దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో మీకు ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దేవదుల పైప్ లైన్స్ ద్వారా మన 4 మండలాలు ఏవైతే ఉన్నాయో ములుగు, గోవిందరావుపేట, మల్లంపల్లి అలాగే వెంకటాపూర్ మండలాలకు ప్లస్ అటు నుంచి అటు నర్సంపేట కాన్సంపేట వీటన్నిటికి కూడా ఇమ్మీడియట్గా పైప్ లైన్ ద్వారా దేవదుల పైప్ లైన్ ద్వారా వాటర్ని రిలీజ్ చేసి రామప్ప లక్నవరం చెరువులు నింపి ఇమ్మీడియట్గా రైతాంగాన్ని ఆదుకోవాలి. చాలా కష్టాలలో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోకపోతే ఈ ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు వెళ్ళి చూస్తుంటే రైతుల పొలాల్లో ఏ విధంగానైతే నెర్రలు వాసి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే రైతులు ఏ విధంగానైతే నారు పోసుకున్న నార్లన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రైతాంగంతో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ వెంట నిలబడుతుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేయడం జరుగుతుంది. అలాగే బీసీ రిజర్వేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. మేము ఎప్పుడైనా బీసీ రిజర్వేషన్కి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు మేము ఇస్తున్నాము. అసెంబ్లీలో కూడా తీర్మానానికి మేము మద్దతు ప్రకటించినాం. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే రాజకీయ లబ్ధి కోసం మాత్రమే బీసీ రిజర్వేషన్ నేను ఆర్డినెన్స్ ద్వారా తెస్తా అని చెప్తున్నారో దాన్ని బీఆర్ఎస్ పార్టీయే కాదు బీసీ మేధావులే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. సిగ్గుచేటిది. బీసీలని మోసం చేయాలనే ఏకైక ఉద్దేశం తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఆర్డినెన్స్ మీకు తెలవాలి, ఒక తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే అది అబౌవ్ 50% రిజర్వేషన్, అది కూడా పార్లమెంట్లో పాస్ అయింది. ఆనాడు జయలలితకు 39 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టే మెడల్ వంచి ఆమె పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించుకున్నారు. ఈరోజు వాళ్ళ ప్రభుత్వానికి తెలుసు ఎట్టి పరిస్థితులల్లో ఇది ప్రజలని మోసం చేస్తానికి మాత్రమే, ఎలక్షన్స్లలో ఓట్లు దొబ్బాలనే ఒక దురుద్దేశంతో మాత్రమే ఇది చేస్తున్నారు. ఇది కోట్ల